హాయ్. ఇక్కడొచ్చేసి నేనొక హాఫ్ బ్లౌజ్ చూపిస్తున్నాననమాట. ఇదొచ్చేసి ఒక అమ్మాయిది 8 ఇయర్స్ అమ్మాయిదనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్. ఇదొచ్చేసి ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. మొత్తం క్లాతొచ్చేసి. ఇది ఇలా స్టిచ్చింగ్ చేసామనమాట. యాక్చువల్లీ ఇదొచ్చేసి క్రాప్ టాప్ లాగా స్టిచ్చింగ్ వచ్చిందనమాట. అది యాక్చువల్లీ ఇది హాఫ్ శారీ ఆ అమ్మాయికి. పైదొచ్చేసి మనం ఎంత లెంత్ వచ్చేసి అంత లెంత్ అనేది స్టిచ్చింగ్ చేయడం జరిగింది. కింద ఇదొచ్చేసి లెహెంగా. ఈ లెహెంగా వచ్చేసి యాక్చువల్లీ సెమీ స్టిచ్చింగ్ వచ్చిందనమాట. కానీ మనకి రెడీమేడ్‌లో ఎప్పుడొచ్చినా గూడా మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండదు. సో, దీనంతా మొత్తం ఆల్టరేషన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడొచ్చేసి చూడండి ఒక లైన్‌లాగా కనిపిస్తుంది గదా! స్టిచ్చింగ్ వచ్చేసి. లెంత్ అన్నది లెహెంగా ఎక్కువ ఉందనమాట. సో, ఇక్కడ లోపలికొచ్చేసి ప్లీట్ పెట్టేసాననమాట. ఇలా ఫిల్ట్ అనేది లోపలికేసాను. ఫిల్ట్ లోపలికేసేసి పైన అన్నది పైకి క్లాత్ లేవకోకుండా మళ్ళీ ఒక స్టిచ్చింగ్ చేయడం జరిగింది. పైన చూడండి నడుము దగ్గర మనం బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేస్తాం గదా! యాక్చువల్లీ ఈ లెహెంగాకి మొత్తం వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చిందనమాట. యాక్చువల్లీ చాలా బావుంది ఈ కలర్ వచ్చేసి. షైనింగ్‌గా ఉంది. క్లాత్ వచ్చేసి స్పేస్ సిల్క్ క్లాత్ అనమాట. యాక్చువల్లీ మనకి ఇచ్చినప్పుడు నడుముకొచ్చేసి ఇలా లోపల క్యాన్వాస్ లాంటిది పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తారనమాట. నడుము అనేది ఎప్పుడైనా సరే రెడీమేడ్‌లో ఇచ్చినప్పుడు మనకి లెంత్ అనేది ఎక్కువగా ఉండదు. అది సరిపోదు కాబట్టి అదంతా ఊడదీసేసి మొత్తం స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. ఆల్టరేషన్ చేశాము. ఇక్కడ హుక్ కోసం అనేసి ఇలా టైట్ చేసుకోవడం కోసం స్టిచ్చింగ్ ఇలా చేశామనమాట. సో, పైన బ్లౌజ్ వచ్చేసి ఇది. సో, వర్క్ అంతా వచ్చింది. ఓన్లీ క్లాత్ వచ్చిందండి. సెమీ స్టిచ్చింగ్ ఏమీ రాలేదనమాట. క్లాత్ ఒకటి ఇచ్చారనమాట. సో, ఇలా స్టిచ్చింగ్ చేయడం జరిగిందనమాట. ఇలా పఫ్ స్లీవ్స్. అయితే ఈ స్పేస్ సిల్క్ అనేది క్లాత్ కుట్టేటప్పుడు మాత్రం కొంచెం కంఫర్ట్‌గా లేదనమాట. జారిపోతుంది. స్టిచ్చింగ్ కొంచెం అనీజీగా అనిపిస్తుందనమాట. బట్ చాలా బావుందనమాట కుట్టిన తర్వాత. చాలా గ్రాండ్ లుక్ అన్నది ఉన్నది. షైనింగ్ ఉందనమాట. వీడియో ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.